ఓకే, రెడీయా? పేర్లోనే ఉంది ఎనర్జీ. ఏముంది పేరులో? ఎనర్జీ అంటే శక్తి. ఎనర్జీ అంటే ఏంటి? ఏంటి? ఎనర్జీ అంటే శక్తి. అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఏం కావాలి? ఎనర్జీ కావాలి కదా. ఎక్కువ స్లైడ్స్ లేవు దీని మీద, 6 లైన్లు ఉన్నాయి. చెప్పేస్తాను, స్పీడ్గా మిమ్మల్ని వదిలేస్తాను. ఇది దీంట్లో 6 రకాల మూలికలు ఉంటాయి. 6 రకాల అంటే 6 పదార్థాలు ఉంటాయి. ఎన్ని పదార్థాలు? కానీ ఇక్కడ 2 చెప్పాడు ముఖ్యంగా. ఏంటంటే యూనిక్ ఫార్మినేషన్ ఆఫ్ 8% ఆఫ్ ది విటెనలాయిడ్స్ అండ్ 400 అని చెప్పి అశ్వగంధ, 400 గ్రాములు అశ్వగంధ ప్లస్ 8% విటెనలాయిడ్స్ ఉంటుంది. విటెనలాయిడ్స్ ఉండడం వల్ల మనలో బలము చాలా బాగా పెరుగుతుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్లో ఎక్కడైనా 2 నుంచి 4 వరకే ఉన్నాయి, కానీ 8% విటెనలాయిడ్స్ మన దాంట్లో మాత్రమే ఉంది. ఇంత గొప్ప ప్రొడక్ట్ మనకి తప్ప వేరే కంపెనీకి లేదు. ఈ కంపెనీ ప్రొడక్ట్ గురించి చెప్తున్నాను, వినండి. ఓకేనా? ఓకే, దీంట్లో మొదట 4లోని మొదటి అక్షరం చెప్తున్నాను. మొదటి లైన్ రెడ్యూసెస్ అంటే తగ్గడము. రెడ్యూసెస్ అంటే ఏంటి? ఇంక్రీజెస్ అంటే ఏంటి? రెడ్యూసెస్ అంటే ఇంక్రీజెస్ అంటే వెరీ గుడ్, జాగ్రత్తగా వినండి. ఇది ఎనర్జీ బూస్ట్ వాడితేనట రెడ్యూసెస్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? ఏం తగ్గుతుంది? స్ట్రెస్ అంటే ఏంటి? అమ్మ నీ పక్కన సెల్ ఫోన్ చూస్తారు చూడ, పచ్చ చీరవాడి. గుడ్ మార్నింగ్. ఏమైనా ఇంపార్టెంట్ అమ్మా? భోజనం చేసే లేదని అడుగుతారు మీ ఆయన గారు లేదా? ఓకే ఓకే, జాగ్రత్త. ఏంటంటే ఇది రెడ్యూస్ అంటే ఏంటన్నా? ఏమి తగ్గుతుంది ఇది వాడితే? స్ట్రెస్ తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? నీకే అమ్మ, మీ పక్కన ఉన్నవాడి వినిపిస్తుందా? కనిపిస్తుందా? మరి నవ్వచ్చు కదా, ఎందుకంత సీరియస్గా? వెరీ గుడ్. ఇది వాడితే స్ట్రెస్ తగ్గుతుంది. ఏం వాడితే తగ్గుతుంది? గురుగారు కనిపిస్తుందా? వాలిపోకండి, ఇది వాడిన తర్వాత మీకు ఎనర్జీ పెరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇది ఏం తగ్గిస్తుందట? స్ట్రెస్ అంటే ఏంటి? వెరీ గుడ్. స్ట్రెస్ అంటే ఏంటి? స్ట్రెస్ అంటే ఏంటి? ఒత్తిడి తగ్గుతుంది. రెండోది అంటే మరియు యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే అర్థం ఏంటంటే ఆందోళన. ఏంటి ఆందోళన అంటే అర్థం? ఫర్ ఎగ్జాంపుల్, మీ పాపో బాబో స్కూల్కి 4 గంటల నుంచి వచ్చేయాలి. స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి ఎన్ని గంటలకు వచ్చేయాలి? ఆటోలో 4 గంటలకు వచ్చేయాలి. కానీ 5 అయిపోయింది, రాలేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? 5:30 అయిపోయింది, రాలేదు. ఎలా ఫీల్ అవుతారు? 6 అయిపోయింది, రాలేదు. ఏం ఫీల్ అవుతారు? ఇంకా కంగారు పడతారు. ఈ లోపల ఆటోడికి ఫోన్ చేశారు, 2 సార్లు రింగ్ అయింది, 3వసారి రింగ్ చేశారు, 3వసారి స్విచ్ ఆఫ్. ఎలా ఉంటుంది మీకు? కంగారుగా ఏమైందని ఆందోళనగా ఉంటుంది. అవునా కదా? అవునా? మీ ఆయన డ్యూటీ నుంచి వచ్చేస్తూ 5 గంటలకు ఫోన్ చేశారు. ఏమే నేను వచ్చేస్తున్నాను, బస్సు దిగిపోయాను, ఇంటికి వచ్చేస్తాను. ఏమి తేను అంటే, ఏమండి మళ్ళీ ఎప్పుడు తండి ఏం తేవాలి? తెమ్మంది. ఆయన 5 గంటలకు వచ్చేస్తాను, 6 గంటలకు రాలేదు, 7 గంటలకు రాలేదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవుతారు. 8 అయిపోయింది, రాకపోతే మీ ఆయన గారు మళ్ళీ పిలుచుకుని మన ఇంటికి వెళ్ళారా లేదా వేరే ఇంటికి వెళ్ళిపోయారా? డౌట్ వస్తుంది. ఏమొస్తుంది? అంటే మనకి తెలియని కంగారు వస్తుందా లేదు కదా. ఆ కంగారుని, ఆందోళన ఇంగ్లీష్లో యాంగ్జైటీ అంటాం. ఏమంటాము? ఇలాంటి కంగారు, ఆందోళన, స్ట్రెస్ ఏది వాడితే తగ్గుతుందట? ఏం వాడితే? ఎనర్జీ బూస్ట్ వాడితే తగ్గుతుంది. ఏం వాడితే తగ్గుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా యొక్క ఆఫీస్లో నేను ఉన్నాను. నాకు బాస్ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు. నాకు టెన్షన్ పెడతాడు. మాడివాడికి ఫోన్ చేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నాను, అరే నువ్వు వర్క్ చేసేసి నాకు సబ్మిట్ చేయరా అన్నాడు. నేను ఆ వర్క్ చేసే వరకు ఫ్రీగా ఉంటానా, కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతానా? ఏం ఫీల్ అవుతాను? ప్రెషర్ ఫీల్ అవుతాను కదా. అంతేకాదు, ఒత్తిడికి లోనవుతాను, ఆందోళనకు లోనవుతాను. అలాంటి ఆందోళన తగ్గించాలంటే ఏం వాడాలి? ఏం వాడించాలి? నెక్స్ట్ 2వ పాయింట్, ఎనర్జీ బూస్ట్ వాడితే రెడ్యూసెస్ అంటే తగ్గుతుంది. ఏమి తగ్గుతుంది అంటే సీరం కార్టిసోల్ లెవెల్. ఏంటి? సీరం కార్టిసోల్ లెవెల్ తగ్గుతుందట. అంటే సీరం కార్టిసోల్ లెవెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్ట్రెస్ రిలీజ్డ్ హార్మోన్. ఏంటండి? స్ట్రెస్ రిలీజ్ హార్మోన్. ఇప్పుడు మీరు నా వంక చూడండి అందరూ. ఈయన మీ పేరేంటండి? రమేష్ నా దగ్గర ఉన్నాడు, నా ఆఫీస్లో పనిచేస్తున్నాడు. రమేష్ మధ్యాహ్నం పొద్దున్న 10 గంటలకు వర్క్కి వచ్చాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను బాస్ని. 10 గంటలకు రాగానే ఒక ఫైల్స్ ఇచ్చి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను. 5 గంటలకల్లా సబ్మిట్ చేయమన్నాను. ఎన్ని గంటలకు ఇచ్చాను వర్క్? ఎన్ని లోపల ఇచ్చేయాలి? గుర్తుంచుకోండి జాగ్రత్త. ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాను. 11 అయ్యింది. 11 అయిన తర్వాత వెళ్ళాను, రమేష్ వర్క్ అయ్యిందా?
ఒరే పిచ్చి నా కొడక, ఇప్పుడే కదా ఇచ్చావు, ఎంతైంది టైము? 10 గంటలకు ఇచ్చావు, 11 గంటలకి, ఎంతసేపుకి ఇమ్మన్నావు? ఇప్పుడు లోపల మళ్ళీ గంటకే అయిపోద్దా అని మనసులో అనుకుంటాడు, కానీ బయటికి మాత్రం సార్ అయిపోద్ది సార్. మళ్ళీ 12 గంటలకు వెళ్ళాను, రమేష్ వర్క్ ఎంత అయింది? నా వంక చూస్తాడు, మరి పనికి మళ్ళీ నా కొడక, ఇందాకే కదా వచ్చావు గంట ముందు, మళ్ళీ వచ్చి అడుగుతున్నావా అని మనసులో అనుకుంటాడు, పైకి చెప్పడు. సార్ చేసేస్తాను సార్. 1 గంటకు వచ్చాడు, మళ్ళీ నేనే వచ్చి ఏ రమేష్ వర్క్ అయిందా? మరి పనికి మళ్ళా కొడక, మాటి కొంచెం దొబ్బకరా అని మనసులో అనుకుంటాడు, పైకి మాత్రం చెప్పడు. సార్ చేసేస్తున్నాను సార్. ఈ లోపల 1 గంటకి అయితే 2 గంటలకు లంచ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. 2 అయిపోయిన తర్వాత వచ్చాడు, మళ్ళీ వర్క్ చేయాలి కదా, రమేష్ వర్క్ అయ్యిందా? మరి శాడిస్ట్నా కొడక, ఎన్నిసార్లు అడుగుతారా అని మనసులో అనుకుంటాడు, పైకి మాత్రం సార్ అయిపోతుంది సార్, కంగారు పడకండి సార్, చేసేస్తాను అంటాడా లేదా అని మనసులో అనుకుంటాడు, పైకి చెప్పడం చేసేస్తాను సార్ అని. 4 అయింది, మళ్ళీ రమేష్ సార్ మీకు దన్నం సార్, చేసేస్తాను సార్, కూర్చోండి సార్ ప్లీజ్, అయిపోతే నేనే తీసుకొస్తున్నాడు, మర్యాదగా చెప్తాడు. ఇప్పుడు 5 అయిపోయింది, రమేష్ ఇదిగోండి సార్ వర్క్ అయిపోయింది అని ఇచ్చేసాడు. అవునా? ఇప్పుడు వీడికి ఒత్తిడి ఎవరు కలిగజేశారు? ఈ ఒత్తిడి ఎవరు కలిగజేశారు? బాస్ అంటే నేను ఈయనకి ఏం కలిగజేశాను? ఒత్తిడి. ఇప్పుడు నేను లేను, ఈయనకి 10 గంటలకు వర్క్ ఇచ్చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకుంటాడు? కూల్గా ఆరాంగా హాయిగా 5 గంటలకు చేసేవలసింది 3:30కే చేసేసి కూర్చుంటాడు. అవునా? అంటే ఈ ఒత్తిడి ఎవరు కలిగజేశారు? బాస్ అంటే ఎవరు? నేనే కదా. అంటే ఒత్తిడికి కారణమైన నేనున్నాను కదా. అలాగే ఎనర్జీ బూస్ట్ కూడా ఏం చేస్తారు సార్, ఇది వాడితే ఒత్తిడికి కారణమైనటువంటి హార్మోన్లు ఉంటాయి, ఆ హార్మోన్లు రిలీజ్ కాకుండా చేస్తాయి. ఏం చేస్తాయి? ఒత్తిడికి కారణమైన హార్మోన్లు నేనున్నాను కదా, నేను ఇందాక వరకు ఒత్తిడి కలిగి నేను లేకపోతే ఎలా చేస్తున్నాడు? ఈ ఎనర్జీ బూస్ట్ వాడితే ఒత్తిడికి కారణమైన హార్మోన్లు అంటే నన్ను లేకుండా చేస్తాయి, రిలీజ్ కాకుండా చేస్తాయి. నన్ను రాకుండా చేస్తే ఈ వర్క్ ఎలా చేసుకుంటాడు? కూల్గా చేసుకుంటాడు. అంటే ఎనర్జీ బూస్ట్ వాడితే నీకు సీరం కార్టిసోల్ లెవెల్స్ తగ్గుతాయి, అంటే ఒత్తిడికి కారణమైన హార్మోన్లు ఏమవుతాయి? అర్థమైందా? 3వ పాయింట్, బూస్ట్ అంటే దోహదపడడం, సహాయపడడము, మనకి హెల్ప్ చేయడం. ఏమి హెల్ప్ చేస్తుందంటే టెస్టిస్టెరాన్. ఏంటది? టెస్టిస్టెరాన్ అంటే ఒక్క నిమిషం నేను చెప్తున్నప్పుడు సైన్స్ లాగా తీసుకోండి. ఏం తీసుకోవాలి? సైన్స్ అంతే, సైన్స్ చెప్తున్నాడు, సైన్సే చూడాలి, కానీ దాంట్లో ఏమీ చెడులు చూడకూడదు, అపార్థాలు చేసుకోకూడదు, నా మీద కోపపడకూడదు. సార్ ఇలా మాట్లాడారు, చెప్పనా? మరి వద్దా? చెప్పనా? సరదాగా నవ్వుతానంటే చెప్తా, అంతేగాని దీంట్లో చెడు అర్థాలు ఏం లేవు. ఓకేనా? ఏమవుతుందంటే బూస్ట్ టెస్టిస్టెరాన్ అంటే నీ యొక్క శరీరంలో మగవాళ్ళు పాస్ పోసుకునే చోట 2 బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ని తెలుగులో వృషణములు అంటాం. ఏమంటాము? దాన్ని ఇంగ్లీష్లో టెస్టికల్స్ అంటాం. ఏమంటాము? టెస్టికల్స్ అందరికీ తెలుసా తెలీదా? అవునా? పాస్ పోసుకునే చోట 2 బాల్స్ ఉంటాయి, వాటిని టెస్టికల్స్ అంటాము, తెలుగులో వృషణములు అంటాము. ఈ ఎనర్జీ బూస్ట్ వాడితే ఆ టెస్టికల్స్లో, ఆ వృషణములలో టెస్టిస్టెరాన్ రిలీజ్ అవుతుంది. ఏం రిలీజ్ అవుతుంది? టెస్టిస్టెరాన్ అంటే ఒక హార్మోన్. ఏంటది టెస్టిస్టెరాన్ అంటే? అది మగవాళ్ళలో టెస్టికల్స్లో రిలీజ్ అవుతుంది, మగవాళ్ళలో మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎవరిలో రిలీజ్ అవుతుంది? నుంచొని కూర్చో. ఓకే, మగవాళ్ళలో రిలీజ్ అవుతుంది. ఎవరిలో రిలీజ్ అవుతుంది? ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందో తెలుసా? మగవాళ్ళకి శుక్ర కణాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఏం రిలీజ్ అవుతాయి? శుక్ర కణాలు రిలీజ్ అవుతాయి. ఏమవుతాయి? శుక్ర కణాలు రిలీజ్ అవ్వడం వల్ల పిల్లలు బాగా పుడతారు. ఏం పుడతారు అంటే పిల్లలు ఎవరికైతే పుట్టట్లేదో వాళ్ళకి కారణం ఏంటంటే ఆడవాళ్ళ ప్రాబ్లమే కాదు, మగవాళ్ళలో శుక్ర కణాలు ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, అంటే స్పెర్మ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల, అవ్వకపోవడం వల్ల పిల్లలు పుట్టట్లేదు. కాబట్టి పిల్లలు బాగా పుట్టాలంటే స్పెర్మ్ ఎక్కువ రిలీజ్ అవ్వాలి. స్పెర్మ్ ఎక్కువ రిలీజ్ అవ్వాలంటే ఏం వాడాలి? ఎవరికైతే టెస్టిస్టెరాన్ అనే హార్మోన్ స్పెర్మ్స్ తక్కువ రిలీజ్ అవుతున్నాయో, పిల్లలకు పుట్టడం తక్కువ ఉందో, వాళ్ళకి ఏం వాడించాలి? వాడిస్తే ఏమవుతుంది? శుక్ర కణాలు బాగా రిలీజ్ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఇంకో పాయింట్, ఈ టెస్టిస్టెరాన్ బాగా రిలీజ్ అయితే మగవాళ్ళకి మగ లక్షణాలు వస్తాయి. ఏమొస్తాయి? మగ లక్షణాలు అంటే మూతి మీద మేసం, కింద గడ్డం. ఇవన్నీ మగ లక్షణాలు, ఆడ లక్షణాలు. అదే ఆడవాళ్ళకి మూతి మీద మేసాలు, గడ్డలు పెరిగి చిరగ్గా ఉంటుంది కదా. కాబట్టి ఇవి ఏ లక్షణాలు? అంతేకాదు ఈ ఎనర్జీ బూస్ట్ వాడడం వల్ల ఈ టెస్టిస్టెరాన్ బాగా రిలీజ్ అయ్యి
బాగా రిలీజ్ అయ్యి మగవాడికి మగతనం వస్తుంది. ఏమొస్తుంది? మగతనం వస్తుంది. అంటే అప్పటి వరకు చిన్నపిల్లలాగా ఉంటారు, కానీ అది మగవాళ్ళకి ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడు? మగవాళ్ళ. అంతేకాదు, ఈ టెస్టిస్టెరోన్ బాగా రిలీజ్ అయితే నీకు ఏమవుతుందంటే కామవాంఛ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? కామవాంఛ అంటే సక్సెస్ చేయాలని కోరుకుంటుంది. అవునా? అంటే ఇప్పుడు మీరు చూడండి, నేను మగగా పుట్టాను, నాకు పెద్ద అయ్యే కొద్ది కూడా మగవాళ్ళకి మూతి మీద ఏం రావాలి? మీసాలు. నేను మీసాలు గడ్డాలు రాకపోతే ఏమంటారు? ఆడపిల్లలాగా ఏడ్రా మీసాలు లేవు అంటారు లేదా? ఓకే. ఇప్పుడు మనం 10th క్లాస్ 8th క్లాస్ చదువుకున్నప్పుడు ఎన్ఎస్ మ్యాథ్స్ ఉంటారు కదా, సైన్స్ మ్యాథ్స్ చెప్తాడు కౌమార దశ. ఏ దశ? కౌమార దశలోని. అప్పటి వరకు మీకులాగే చిన్నపిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఒకే బంచి మీద పక్క పక్కన కూర్చుంటారు. కానీ అప్పుడు సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు, అప్పటి వరకు చిన్నగా ఉన్న పిల్లలు ఏమవుతారు? ఒకసారిగా వెరీ గుడ్ పెద్ద అమ్మాయి అవుతారు. అవునా కదా? అవునా? అంటే రజస్వరాలు అయిందంటారు లేదా? మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుందా లేదా? అప్పుడు దాన్ని ప్యూబర్టీ అంటాం. దాన్ని ఏమంటాము? అంటే అమ్మాయి చిన్నమ్మాయి ఏమైంది? అప్పటి వరకు సన్నగా చిన్నగా ఉన్న అమ్మాయి ఏమవుతుంది? ఒకసారిగా పెద్దగా పెరుగుతుంది, అందంగా. ఒకసారిగా వయసు వచ్చిన అమ్మాయిలా అందంగా కనిపిస్తుంది, స్తనములు పెరుగుతాయి. అప్పటి వరకు వాయిస్ అబ్బాయిది అమ్మాయిది ఒకలాగా ఉంటుంది, కానీ అమ్మాయి వాయిస్లో మారిపోద్ది. అంతర్గత భాగాలైనటువంటి సంకల్లోని గజ్జలని రోమాలు పెరుగుతాయి, శరీర సౌష్ఠవం మారుతుంది. అప్పటి వరకు అమ్మాయికి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇవ్వడం వల్ల అమ్మాయిల్లో ఆడదనం వస్తుంది. ఏమొస్తుంది? ఆడదనమే కాదు, ఆడ లక్షణాలు వస్తాయి. ఏం లక్షణాలు వస్తాయి అంటే ఆ పిల్లలు ఏం చేస్తారంటే పైపులు వేసుకోవడం, చీరలు కట్టుకోవడం, అవునా, జుట్టు దువ్వుకోవడం, బొట్లు పెట్టుకోవడం, అందంగా తయారవుతారు లేదా? ఇవన్నీ ఏ లక్షణాలు? ఇప్పుడు మీరు చెప్పండి, మరి మగవాళ్ళలో ఏమవుతుందంటే అప్పటి వరకు స్కూల్లో ఉన్నటువంటి 8th క్లాస్ అబ్బాయి 9th వచ్చగానే ఒక్కసారిగా పొడవ ఎదుగుతాడు. వాడు కూడా పెద్ద అబ్బాయి అయినట్టే. అమ్మాయికి అయితే మెచ్యూర్ అవుతుంది, అబ్బాయి అయితే మెచ్యూర్ అవ్వడు. కానీ వాడికి ఏమవుతుందంటే మూతి మీద గడ్డాలు. అంతేకాదు, అప్పటి వరకు పక్కన అమ్మాయితో కూర్చున్నారు కదా, ఇప్పుడు వీడికి మగ లక్షణాలు వస్తాయి. ఏంటో తెలుసా? 8వ తరగతి అయిపోయిన 9వ తరగతి అవగానే పక్క ఉన్న అమ్మాయి బెంచ్కి సైట్ కొడతాడు. ఏం కొడతాడు? అప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమైంది? వాళ్ళ టెస్టిస్టెరాన్ రిలీజ్ అయింది, అందుకని మగ లక్షణాలు వచ్చినాయి. అందుకని అమ్మాయికి ఏం కొడుతున్నాడు? సైట్ కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? సైట్. అంతేకాదు, అప్పటి వరకు ఉన్న అబ్బాయి 9th క్లాసు 10th క్లాస్ రాగానే చెడు కోరికలు వస్తాయి. అందుకని తెలియకుండా చెడు బొమ్మలు చూస్తాడు. ఏం చూస్తాడు? పెద్దవాళ్ళకి తెలియకుండా చెడు బొమ్మలు చేస్తూ ఉంటాడు. అవునా కదా? దొంగచాటుగా. అంటే వాడికి కామవాంఛ దొరుకుతున్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ నాకు కంచం నిండుగా భోజనం పెట్టింది, అన్నం పెట్టింది, చారు వేసింది, పెరిగేసింది, కూర వేసింది, గుత్తొంకాయ పెట్టింది, పప్పు వేసింది, ముద్దపప్పు వేసింది, ఆవకాయ వేసింది, అందులో నెయ్యి వేసింది. నేను ఇంటికి వెళ్ళగానే ఏం చేయాలి? తినాలి. ఇంటికి వెళ్ళండి ఏం చేయాలి? నేను తినలేదనుకో, అప్పుడు ఏమంటుంది మా ఆవిడ? ఏమంటే బయట ఏమన్నా తినేసారా అంటదా లేదా? అవునా కదా? సో నాకు ఆకలి వేయట్లేదు. ఏమేయట్లేదు? ఆకలి అయిపోతే నేను భోజనం పెడితే తింటానా? నాకు ఆకలి వేయట్లేదంటే భోజనం పెడితే తింటానా? దాంట్లో చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా తింటానా? ఎందుకని? ఏం లేదు, నాకు ఆకలి లేదు, నేను తినలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కామ కోరికలు లేదా కామవాంఛ పెరగకపోతే, నాలో మగతనం లేకపోతే నేను ఎలా ఉంటాను? ఇప్పుడు మీరే అన్నారు, అరే చూడరా ఎవరో వచ్చారు బయటికి, వెళ్ళిరా చూడరా, మాట్లాడరా, డాడీ లేరు, నువ్వు వెళ్ళి మాట్లాడంటే అమ్మో నేను వెళ్ళమ్మా సిగ్గమ్మా అని అంటే ఏమనుకుంటారు? ఇమీడియట్ రాడదాలా ఒకరు తిరిగిపోతుంది అనుకుంటారు లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, నేను మగవాడిలాగా మీసాలు గడ్డాలతో చక్కగా మగతనం లేకపోతే మీరేమంటారు నన్ను? అరే ఈడు చూడు పిన్నమ్మ ఆడు పిల్లడు పైన అంటాడు. ఆడ కాదు మగ కాదు పెద్ద తేడాగడ్రా అంటారా లేదా? నాకు ఏ లక్షణాలు ఉండాలి? మరి ఏ లక్షణాలు ఉండాలి? అంతేకాదు, ఇప్పుడు నేను ఆకలిస్తే నేను భోజనం చేయాలంటే నా ఇంటికంటే నా భార్యతో సరదాగా ఉండాలి. అవునా కదా? నేను సరదాగా లేకపోతే ఇబ్బందే కదా? అవునా? ఇప్పుడు ఒక కథ చెప్తాను. 2 ఆడవాళ్ళు, నువ్వు లేవమ్మా. వాడి ఇంటికి వెళ్ళగానే భార్యతో సుఖంగా ఉండట్లేదు. ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ల్యాప్టాప్ మీదే సిస్టమ్ మీదే కూర్చుంటున్నారు. అది కూర్చొని నడుము నొప్పి వస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే భార్య, ఏమండి బయటికి వెళదామా? ఉండగా నీ బయట మీద గాడి గుట్లేదు అని చిరాకు పడుతున్నాడు. ఈ లోపల భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ వర్క్ చేసుకుంటే ఏమండి అని అన్నదంటే వీడు ఏం చేస్తాడు? నీకు ఎప్పుడు అదే పడి అని గొసురుతాడు. ఎందుకో తెలుసా? వాడి మైండ్ అంతా ఏముంది? స్ట్రెస్ ఉంది. వాడి మైండ్ అంతా ఏముంది? ఆందోళన ఉంది. కాబట్టి దేని మీద ఆసక్తి లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. కాబట్టి అలాంటి ఆందోళనలో ఒత్తిడి తగ్గాలి అంటే ఏం వాడాలి?
నేను క్రీడాకారుడిని, నేను ఒలింపిక్స్లో పాల్గొనాలి, లేదా నేను గేమ్స్లో ఫస్ట్ రావాలి అంటే గ్రౌండ్లో పరిగెడుతున్నాను. పెడుతుంటే ఒక గ్రౌండ్కి పరిగెడుతుంటేనే అలిసిపోయాను. కానీ రన్నింగ్ రేస్లో ఫాస్ట్గా పరిగెట్టాలంటే 4-5 రోజులు పరిగెట్టాలి. అలాంటప్పుడు నేను ఏం చేయాలి తెలుసు? యాజ్ ఎ క్రీడాకారుడిగా నేను కనుక వాడితే నాలో శక్తి పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఒక్క రౌండ్ పరిగెట్టేప్పుడు 4-5 రౌండ్లు గ్రౌండ్ చుట్టూ పరిగెడతాను. అవునా? ఎక్కువసేపు కష్టపడతారు. ఆఫీసులో బాసు 6 గంటల వరకే వర్క్ చెప్పాడు, కానీ ఇప్పుడు నుంచి నువ్వు 10 గంటల వరకు చేయమన్నా కూడా నువ్వు నేర్చుకోకుండా, అలసిపోకుండా, నీకు శక్తి పెరగాలన్నా, సామర్థ్యం పెరగాలన్నా ఏం వాడాలి? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ప్రతి ఆడది భర్తను ప్రేమించినట్టుగా ఒక తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించేది ఈ ప్రపంచంలో ఎవరన్నారంటే ఒక స్త్రీ మాత్రమే తన భర్తను అంతగా ప్రేమిస్తుంది. అవునా కాదా? ఒక స్త్రీ భర్తను ఎంతగా ప్రేమిస్తుంది అంటే చాలా బాగా ప్రేమిస్తుంది. అవసరమైతే కొడుకులు వదిలేస్తుంది, కూతురు వదిలేస్తుంది, ఏదైనా వదిలేస్తుంది, ఏదైనా పంచుతుంది. అవసరమైతే కంచాన్నైనా పంచుతుంది, కానీ మంచాన్ని పంచదు. అంత గొప్పగా ఆడది తన భర్త కావాలనుకో. భర్త కావాలి అంటే ఆడది కోరుకునేది కేవలం సంసార సుఖం కాదు. దగ్గరికి వచ్చి అందంగా 2 మాటలు, తిన్నావా, ఉన్నావా, బాగున్నావా అని అడిగితే చాలు ఆడది మురిసిపోతుంది. అవునా కాదా? అలాంటి ఆడవాళ్ళని మనం బాగా చూసుకునే ధర్మం ఎవరిది? మనది. మన తల్లినైనా, అక్కనైనా, చెల్లినైనా గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలంటే బాధ్యత ఎవరిది? అయితే ఇది ఎందుకు చెప్పానంటే ఈ రోజుల్లో చాలామంది భర్తలు లేదా ఉద్యోగస్తులు, చాలామంది ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు అలిసిపోతున్నారు, పగలంతా